ప్రభా పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, గొప్ప దేవ, నీకు వందనములు తండ్రి. నీకు స్తోత్రములు. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. నిద్రించక ముందు ప్రభా నీ వాక్యంలో ధ్యానించుకుంటున్నాము. దినమంతాయు పగలంతాయు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించిన దేవా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా ప్రవచనాత్మకంగా 49వ అధ్యాయము యెషయా గ్రంథము మొదటి 2 వచనములు ప్రభైన యేసే మాట్లాడిన రీతిగా ఉన్నటువంటి ఈ మాటలు ప్రవచనాత్మకంగా తండ్రి అది తెలియజెప్పినందుకు వందనములు. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఈ మాటలు ప్రభైన యేసుక్రీస్తే దేవుని గురించి రాసినటువంటి మాటలు. ఇది దైవిక ఎంపికను నొక్కి చెప్తున్నటువంటి మాటలు. మనుషుడు పుట్టక ముందే, చాలా కాలం ముందే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన పరిచర్య కొరకు సేవకుని ఎరిగి ప్రత్యేకించాడు. ఇది ఒక ప్రయోజనాత్మకమైన ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంది. మరి ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడును నశింపక నిత్యము జీవించినట్లుగా ఈ యొక్క ప్రభువును మన కొరకు పంపించాడు. ఈయనను అనుగ్రహించాడు. మనము ఆయనను అంగీకరించినట్లయితే మనం ఎంతో గొప్పగా మరి రక్షణ పొందుకుంటాము, నిత్య జీవమును పొందుకుంటాము. అందుకే ఆయనను ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన ఈ లోకంలో తన వాక్యపు శక్తిని వెల్లడించి తండ్రి ఏ విధంగా ప్రభా కత్తి దూసుకొని పోయిన రీతిగా ఆ పదునైన వాక్యముగా ఆయన యొక్క నామము ఆయన చేసి ఉన్నందుకు దేవానికి వందనములు. అవును, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా వాక్యము సజీవమైనదే, బలమైన పదునైన కత్తిగా 2 అంచులు గల ఎలాంటి వాడి గల ఖడ్గము కంటే కూడా పదునుగా ఉంటుందని రాయబడింది. ప్రభువైన యేసు చెప్పే మాటలు కూడా పదునైనవి, బలము గల ఖడ్గం వంటివి. ఆయన ఇచ్చిన సందేశము బలముగా మన హృదయాలలోనికి చొచ్చుకొని పోతాయి. ఈ లోకంలో ఏర్పరచబడిన సేవకులు కూడా అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా దేవుని కొరకు వాడబడుతూ అనేక మంది తండ్రి నీ యొక్క వాక్యమును అందిస్తుండగా బలమైన ఖడ్గంలాగా ప్రభా ప్రతి సందేశం కూడా అనేకుల హృదయాలలోనికి చొచ్చుకొని పోయి ప్రతి ఒక్కరిని మార్పు దిశగా తీసుకొని పోయేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువైన యేసు పరిచర్యలోనికి వచ్చే వరకు కూడా తండ్రి నీవు నీ చేతి నీడలో ఆయనను దాచి తండ్రి ఒక మెరుగుపెట్టిన అంబుగా చేసి ఆత్మతో నింపి చక్కటి ఆధ్యాత్మికంగా సిద్ధపాటుతో ఆయనను పరిచర్యలోనికి పంపించారు తండ్రి. దేవా, మా కొరకు ఆయన ఈ లోకంలో చేసిన ప్రతి విధమైన పరిచర్యను బట్టి వందనములు. అంతేకాదు అనేక మంది నిన్ను తెలుసుకోవడము, అంతేకాకుండా తండ్రి మా అందరి కొరకు ఆయన చేసిన గొప్ప ఆశ్చర్య కార్యము తండ్రి, దానిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన తన యొక్క విలువైన రక్తంను చిందించుట ద్వారా తన యొక్క ఆ శరీరాన్ని ఆ విధంగా నలగొట్టబడే రీతిగా చేసుకోవడం వల్లనే ప్రభా మేము ఇంత ధైర్యంగా ఇది రక్షణ పొందిన జీవితం కలిగి ఎంతో సంతోషంగా ఉన్నాం. దేవా, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి సమయంలో ప్రభా మేము నీ సన్నిధిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నీ సిలువ విలువను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ తండ్రి ఈ రాత్రి నిద్రించడానికి మేము ఉపక్రమిస్తుండగా మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానము అనుగ్రహించమని వేడుకొంచున్నాము. పెందలకడ మేము లేచిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనము. ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా కాపాడిన దేవుడు మా తండ్రి. ఈ లోకంలో అనేక మంది మనుషులు మమ్మల్ని తృణీకరించి ఉంటారు, కానీ మీరు మాత్రం మమ్మలను ఎంతో క్షేమంగా కాపాడి నడిపించారు తండ్రి. నీకే వందనంలో.
తండ్రి, మా ఉద్యోగములలో బలము, శక్తి, జ్ఞానము, వివేచన మాకు దయచేసినందుకు నీకు వందనములు. ఎలాంటి అనారోగ్యము, ఎలాంటి ఆపదలు కలగకుండా, ప్రమాదములు కలగకుండా, తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని కాపాడినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. తండ్రి, ఈ సమయంలో సజీవులుగా మేము నిన్ను స్తుతిస్తున్నాము. నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో ప్రార్థించుకుని కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే కృంగుదలలో ఉన్నారో, ఎవరెవరైతే చింతలలో ఉన్నారో, అడిగినవి మేము మాకు అందుతాయో లేదో అనే భయాలలో ఎంతమంది ఉన్నారో, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో ఎంత బాధపడుతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు దయచేసి లేవనెత్తండి. ఎంతోమంది భయంకరమైన అవమానకరమైన పరిస్థితులలో ఉంటూ ఇది ఎలా దీనిని అధిగమిస్తామా అని ఆలోచిస్తూ ఉన్నారు. తండ్రి, మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం మీరు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు. మా తండ్రి, కలతలు లేకుండా చేయండి. వృద్ధులను, చిన్నారులను దీవించండి. వారికి ఆరోగ్యముతో క్షేమంగా ఉంచండి ప్రభా. నాయన, యవనస్తును దీవించి వారందరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి. నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసిన వారందరికీ కూడా చక్కగా వారి ఆ బిజినెస్ అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ఎంతోమంది నీ వైపు చూస్తున్నారు తండ్రి. వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా ప్రభా, నీవు దయగల దేవుడు. మా నాయన, మరి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. వారి యొక్క బంధువులు, మిత్రులు, మరి స్వంత వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనతో ఉన్నారో నాయన, ఆ ఆందోళన అంతా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నెమ్మదిని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ప్రభా, వారిని మంచి ఆరోగ్యంతో క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది వెంటిలేటర్పై ఉన్నారు, ఐసీలలో ఉన్నారు తండ్రి, కనికరించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో ఎంతమంది విశ్వాసంతో ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్నారు, ఎవరెవరు దేని కొరకు మొరపెడుతున్నారో, ఏ అన్యాయం జరిగిందని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరి మొరను ఆలకించి తప్పకుండా వారికి సహాయం చేయండి. అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగించండి ప్రభా. మీరు న్యాయమూర్తి అయి ఉన్నారు. ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడే ఉంటున్నారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంధకార దురాత్మ క్రియలు, చేతబడి శక్తులన్నీ కూడా యేసునామములో లయపరచబడును గాక ప్రభా. వేదనకరమైన భయంకరమైన వ్యాధులన్నీ కూడా యేసునామములో స్వస్థపరచబడును గాక. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఇంటికి వచ్చిదురుగాక. రాత్రిలందు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, అదేవిధంగా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని దీవించి వారందరి యొక్క ఆ డ్యూటీ సమయంలో ఓపికను, సహనమును అనుగ్రహించండి మా ప్రభా. మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తతో ఉంటున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నిరుద్యోగ సమస్యలని తొలగించండి. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి సమయంలో కూడా మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు క్షేమంగా వారి గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయండి ప్రభా. భయంకరమైన అడిక్షన్స్ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. నేను అంగీకరించండి. ప్రతి ఒక్కరు నేను తెలుసుకున్నట్లుగా వారి హృదయాలను తెరవజేయండి. మనోనేతరాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి విషయంలో మీ యొక్క సహాయం మాకు చేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళను మీరు దర్శించండి ప్రభా. వారి హృదయంలో ఉన్న దుఃఖము, ఆందోళన, వేదన సమస్తము తొలగించండి మా ప్రభా. నాయన, వారి హృదయంలో క్షమాపణ గుణమును అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి, వారు నెమ్మదిగా నీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయండి తండ్రి. ఈ సమయంలో తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి కూడా నీకు వందనములు. మా పట్ల కూడా మీరు అదే విధమైన గొప్ప కృపను కలిగి తండ్రి, మాకు నీ యొక్క కాపుదల, నీ చేతి నీడలో మమ్మను దాచే దేవుడు అయినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో మేము నిద్రిస్తున్నాం తండ్రి.
తండ్రి, రేపటి దినం మేము ఏం చేయగలను అవన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉండగా ప్రతి పనిని కూడా మీరు జయప్రదంగా జరిగించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, నీ మహిమ నిమిత్తమే మమ్మల్ని వాడుకొనండి తండ్రి. నీ చిత్త ప్రకారం మమ్మల్ని జీవింపజేయమని వేడుకొంచున్నాము. రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు మా పైన నీ సురక్షితమైన రెక్కలను కప్పండి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు తండ్రి, మేము ఎలాంటి ఆకస్మిక ప్రమాదములకు కానీ అనారోగ్యములకు కానీ గురి కాకుండా కాపాడండి మా తండ్రి. నీవు మాతో ఉన్నావు, నమ్ముతున్నాము. నీకే స్తుతి స్తోత్రంలో మంచి నిద్రను, రెస్టును అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, రాత్రి వేళ కలుగు భయాలు ఏవి కూడా మమ్మల్ని ఏం చేయకుండా కాపాడి మంచి నిద్ర, రెస్టుతో మేము ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.